నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. బయట ఎండలు చూస్తే మాత్రం దంచి కొట్టేస్తున్నాను అనమాట అండి. ఇలాంటి టైంలో ఏసీ ఉంటే చాలా బాగుంటుంది కదా. మనకేమో ఏసీలు లేవు, చాలా మందికి కూలర్లతో అడ్జస్ట్ అవ్వాలి. అంటే నాకు కూడా కూలర్ ఉందన్నమాట అండి, ఏసీ లేదు. అయితే ఏముందంటే ఈ కూలర్ని ఏసీలో వాడుకోవచ్చు అనమాట. దానికి చేయవలసిన పెద్ద పని ఏం లేదండి. మనకి ఈ కూలర్లో వాటర్ వేస్తాం కదండి లెవెల్కి. ఈ వాటర్ వేసేటప్పుడు ఇంకో ఈ డోర్ ఓపెన్ చేసేసి మన డీప్ ఫ్రిడ్జ్లోనండి ఐస్ ట్రేలు ఉంటాయి కదండి, మీకు తెలిసింది ఐస్ ట్రేలు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. అవి ఎట్టుకొచ్చి ఇన్ని ఐస్ మొక్కలు ఇందులో పాడేయండి. ఇందులో పాడేస్తే ఏసీ కంటే కూలింగ్ బాగొద్దు అనమాట. నేను అదే వాడుతుంటాను. ఎండాకాలం అయితే మాత్రం నేను కంపల్సరీ ఆ స్ట్రేలు అందులో ఉంటాయి కదా, ఐసులు అట్టుకొచ్చి ఇందులో వేస్తుంటాను. అలా కాకుండా కొంతమందికి పెద్ద కూలర్లు ఉంటాయి కదండి, స్టాండ్ కూలర్లు. అలాంటి దాంట్లో ఏదో ఇంకో ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటాయి కదండి. ఈ ఏం చేయాలంటే అండి, వాటర్ పట్టేసేసి మనం డీప్లో పెట్టామనుకోండి, గడ్డలు కట్టేస్తాయి. ఆ వాటర్ బాటిల్ రెండు అందులో పడేసామనుకో చక్కగా కూలింగ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి 1-2 రోజులు ఇందులో వాటర్ తీయలేదనుకోండి, మనం లైట్గా స్మెల్ వస్తుంటుంది. మీ అందరికి తెలిసిందే. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అండి, మనకి కొట్లుగడ పట్టికి ఉంటుంది కదండి, ఆ పట్టికి అందులో వేసేసామనుకో అదేముందంటే వాటర్ని ప్యూర్గా ఉండేలాగా చేస్తుంది, మనకు కూలింగ్ బాగా వచ్చేలా చేస్తుంది. అయితే ఏముందంటే చాలామంది మామూలుగా వాడేస్తుంటారు. అలా వాడడం ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఈ రకంగా చేస్తే కూలింగ్ మనకు అదనంగా వస్తుంది అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. నేనైతే మాత్రం ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నాను, కంపల్సరీ వర్క్ అవుతుంది. అది కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.